హాయ్! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంతకీ మీ ఇంగ్లీష్ లెర్నింగ్ జర్నీ ఎలా సాగుతుంది? వెంటనే కామెంట్స్‌లో పెట్టండి. నేను 2 వీక్స్ క్రితం 5 యాప్స్ గురించయితే చెప్పాను. ఈ 5 యాప్స్‌తో మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు అన్నది కూడా చెప్పాను కదండీ! ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ చాలామంది డెమో కావాలని అడుగుతున్నారు. ఫస్ట్ అప్లికేషన్ డియోలింగో అనే అప్లికేషన్‌కి డెమో కావాలని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో నేను ఆ డెమో అయితే మీకు చూపించబోతున్నాను. సో అందరు రెడీగా ఉన్నారా? ఓకే దెన్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా పైన చూపించినట్టు డియోలింగో అప్లికేషన్ని ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకొని మీరైతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్నాక 7 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి. ఫస్ట్గా లాంగ్వేజ్ అనేది అడుగుతుందన్నమాట. మీరు తెలుగు మాట్లాడే వాళ్ళ, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఏ భాషలో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా అనేది అడుగుతుంది. నేనైతే తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ అప్లికేషన్ గురించి మీకు ఎలా తెలిసిందని అడుగుతుంది. మీరు అక్కడ మీకు ఎలా తెలిసిందో అది క్లిక్ చేయాలి. ఈ క్వశ్చన్స్ అనేవి చాలా నార్మల్ క్వశ్చన్స్. ఈ 7 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి. ఆ తర్వాత మీ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ అడుగుతుంది. నేనైతే ఫస్ట్ది సెలెక్ట్ చేశాను. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ చేద్దాము. అక్కడ మీరు ఎందుకు ఈ డియోలింగ్ యాప్ని యూజ్ చేస్తున్నారు అన్నది అడుగుతుందన్నమాట. సో మీరు ఎందుకు నేర్చుకుంటున్నారు అన్నది అందులో క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత మీరు పర్టికులర్గా ఈ యాప్ కోసం ఎంత టైం స్పెండ్ చేయగలరు అని అడుగుతుంది. మీకు ఏది ఈజీ అనిపిస్తే, ఏది మీకు బాగుంది అనిపిస్తే అది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకైతే నోటిఫికేషన్స్ పంపించవచ్చా అని అడుగుతుంది. అది మీ ఇష్టం అనమాట. ఒకవేళ అనుమతించండి అని నొక్కితే మీకు రిమైండర్స్ వస్తుంది, ఒకవేళ మీరు మర్చిపోయినా కానీ. ఓకే, సో మీరు ఈ 3 మంత్స్లో ఏమేమి సాధించగలరు అన్నది మీకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మనం తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మొత్తం అంతా తెలుగులోనే ఉంటుంది. సో మీరు ఏమీ ఇబ్బంది పడనవసరం లేదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు మొదటిసారి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా, లేకపోతే ఇప్పటికే కొంచెం ఇంగ్లీష్ వచ్చా అని అడుగుతుంది. దీనిలో మీరు ఏదైతే అది క్లిక్ చేయాలి. ఓకే, మీరు ఇచ్చిన ఆన్సర్స్ బట్టి మీకు లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ అవ్వబోతుంది. హౌస్ అని అడిగింది కదా, దాన్ని తెలుగులో ఏమంటారు అన్నది మీరు అక్కడ సెలెక్ట్ చేయాలి. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ ఇల్లు అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, కార్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, మై కార్ అంటే తెలుగులో నా కారు అని అర్థం. ఓకే, ఇలా సెలెక్ట్ చేయాలన్నమాట. క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, మీరు ఆన్సర్స్ చేయాలి. యువర్ కార్ అంటే మీ కారు. ఓకే, మనకు వస్తూ ఉంటాయి. మై కార్ ఇస్ బిగ్, నా కారు పెద్దది. ఇలా సెలెక్ట్ చేయాలి. పెద్ద అంటే ఏంటంటే బిగ్. మై హౌస్ మీకు యాక్చువల్ గా అక్కడ వినిపిస్తుంది అనమాట. మై హౌస్, నా ఇల్లు. మై హౌస్ ఇస్ బిగ్. ఇప్పుడు ఏదైతే చెప్పారో అది ఇంగ్లీష్ లో మనం ఫ్రేమ్ చేయాలి. మై హౌస్ ఈజ్ బిగ్. చూసారా, అక్కడ నేను మై ఈజ్ బిగ్ హౌస్ అంటే ఇప్పుడు తప్పు పెట్టాను. చూసారా, అక్కడ తప్పు అనేది మీకు వెంటనే కరెక్ట్ ఆన్సర్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఇందులో ఉంది. యువర్ హౌస్, నీ ఇల్లు. యువర్ హౌస్ ఇస్ బిగ్. Your house is big. My car is small. అంటే స్మాల్ అని అర్థం. స్మాల్ అనేది మీరు అక్కడ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఒకవైపు తెలుగు ఉంటుంది, ఒకవైపు ఇంగ్లీష్ ఉంటుంది. అది మీరు సెలెక్ట్ చేయాలన్నమాట. ఓకే, కార్, స్మాల్, హౌస్. Your house is small. ఈ యాప్లో మీరు రిపిటేషన్ టెక్నిక్ అనేది బాగా చూస్తారు. ఎందుకంటే మీరు నేర్చుకున్నదే రిపీట్ అవుతూ ఉంటుంది. మీరు అది మర్చిపోయేసరికి మీకు అది మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. సో మీరు ఏదైతే నేర్చుకున్నారో అది త్వరగా మర్చిపోరు. మై హౌస్ ఇస్ బిగ్. మై హౌస్ ఇస్ బిగ్. సో ఇలా అయితే మనం ఒక లెసన్ ని కంప్లీట్ చేసాం. ఓకే, మనకి ఇక్కడ పాయింట్స్ అనేవి వస్తున్నాయి చూసారా, అవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట.
ఆ తర్వాత మీకు స్ట్రీక్ అనేది చూపిస్తుంది అనమాట. స్ట్రీక్ అంటే ఏంటంటే మీరు ఎన్ని రోజులు కంటిన్యూగా చేశారు అన్నది ఇందులో కనిపిస్తుంది. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి అక్కడ టిక్ మార్క్ వచ్చింది చూసారా, అలా మీరు ప్రతిరోజు చేస్తే మీకు కంటిన్యూస్గా టిక్ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, అర్థమైంది కదండి. ఇప్పుడు నేను ఏ లెసన్లో ఉన్నానో చూపిస్తున్నాను చూడండి. నేను 3వ విభాగం ఛాంపియన్ విభాగంలో ఉన్నాను, 1వ యూనిట్లో ఉన్నాను. ఓకేనా, నేను ముందు లెవెల్స్ అన్నీ క్రాస్ చేశాను అనమాట. అండ్ మొన్న నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టినట్టు మనకు బ్రాంజ్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం సిల్వర్ లీగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నాము. ఓకేనా, సో ఇక్కడ కప్ సింబల్ కనిపిస్తుంది కదండి, అక్కడ వరకు మనం ఇప్పుడైతే ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా అండి. అండ్ ఇక్కడ లీడర్ బోర్డులో చూడండి, ఇప్పుడు మనం ఉన్నది సిల్వర్ లీగ్లో. అండ్ సిల్వర్ లీగ్లో మనం సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాము. మనకి 1859 పాయింట్స్ ఉన్నాయి కదా, మనం దాన్ని పెంచుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఒకవేళ ముందున్న వ్యక్తి కంటే మనకు ఎక్కువ పాయింట్స్ వస్తే మనకు ఫస్ట్ ప్లేస్ అనేది దక్కుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేయాలంటే మనకు హార్ట్స్ అనేవి ఉండాలి. పైన చూసారా నాకు 0 హార్ట్స్ ఉన్నాయి కదా, అది నేను రీఫిల్ చేసుకోవాలి. సో మనకు ఆప్షన్స్ అయితే ఇస్తారనమాట, అమౌంట్ కట్టి మన హార్ట్స్ని రీఫిల్ చేసుకోవడానికి. బట్ అదైతే నేను ఇప్పటివరకు ఎప్పుడు యూజ్ చేయలేదు. నేను చెప్పాను కదా ఫ్రీగానే యాప్ని యూజ్ చేసుకోండి అని. సో హార్ట్ని సంపాదించుకోవడం కోసం ప్రాక్టీస్ చేయండి అని అడుగుతుంది చూసారా, థర్డ్ ఆప్షన్, అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. అమౌంట్ కడితే మనకు హార్ట్స్ అయితే వస్తాయి, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అని చెప్తూ ఉంటారు. సో ముందుగా అయితే హార్ట్ పొందడం కోసం రీఫిల్ చేసి అప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. flute, సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ కదండి. సో కరెక్ట్ ఆన్సర్ని మనం Zoo. ప్రెస్ చేయాలి. kids, Museum. నెక్స్ట్ ఒక వర్డ్ వచ్చింది, ఆ మీనింగ్ మనం సెలెక్ట్ చేయాలి. Fit. Wow, your sister likes Chinese movies. పైన ఇచ్చిన ఇంగ్లీష్ సెంటెన్స్ని మనం తెలుగులో కన్వర్ట్ చేయాలి. Tamil. I like Tamil books. ఈ క్వశ్చన్లో లిసనింగ్ కుదరదు, మనం క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయాలి. My elder sister plays hockey. Plane. Plays. ఈ క్వశ్చన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అన్నమాట. అందులో ఫిట్ అయ్యే వర్డ్ని మనమైతే ఆన్సర్ చేయాలి. మై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఫిట్, ద డాష్ టెన్నిస్ ఎవ్రీ వీక్. టెన్నిస్ అనేది ఒక ఆటని ఆడతారు. సో My ఆన్సర్ ఈస్ friend ప్లే. is fit. Fit. Foot. మై ఫ్రెండ్ ఈస్ ఫిట్ ఆర్ మై ఫ్రెండ్ ఈస్ Fit. ఫుట్. మై ఫ్రెండ్ ఈస్ ఫిట్ అనే ఆన్సర్ కరెక్ట్ కాబట్టి మై ఫ్రెండ్ ఈస్ ఫిట్ I అనేది swim select every చేస్తున్నాం. morning. Swim every morning. Wow, your sister likes Chinese books. ఇందులో మనకి ఏదైతే వినిపించిందో అది మనం క్లియర్గా మాట్లాడాలి. Wow, your sister likes Chinese books. మీకు గనక అర్థం కాకపోతే Wow, మళ్ళీ your అక్కడ sister ప్రెస్ likes చేస్తే మళ్ళీ Chinese రిపీట్ books. అవుతుందన్నమాట. విన్న తర్వాత మైక్ సింబల్ ప్రెస్ చేసి మనమైతే మాట్లాడాలి. సో ఇలాగా స్పీకింగ్ ప్రాక్టీస్ అనేది అవుతుంది. I read English books. My elder sister plays football. ఆ ఆడియోని క్లియర్గా విని ఏ వర్డ్ అయితే మిస్ అయిందో ఆ వర్డ్ని మనం టైప్ చేయాలి. That is a long flute. అక్కడ మనకు వచ్చిన సెంటెన్స్ని మొత్తం టైప్ చేయాలన్నమాట. మనం ఒక యూనిట్ ఎండింగ్లో ఉన్నప్పుడు కొంచెం క్వశ్చన్స్ అనేవి హార్డ్గా అవుతాయి, టఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అక్కడ మనకు పైన కనిపిస్తున్న సెంటెన్స్ని మనం కింద ఇంగ్లీష్లో టైప్ చేయాలి, లేదా మైక్ సింబల్ ఉంది కదా అక్కడ యూజ్ చేసి సెంటెన్స్ అనేది మనం చెప్తూ ఉంటే అక్కడ టైప్ అవుతుంది. సో ఇప్పుడు నేనైతే ఆన్సర్ని టైప్ చేస్తున్నాను. నా స్నేహితురాలు ఫుట్బాల్ ఆడుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో ఆన్సర్ని అయితే టైప్ చేద్దాం. మై ఫ్రెండ్ ప్లేస్ ఫుట్బాల్. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, మా అమ్మ ఇంగ్లీష్ పత్రికలు చదువుతుంది. ఇది మనం మైక్ యూజ్ చేసి ఆన్సర్ చేద్దాము. మై మదర్ రీడ్స్ ఇంగ్లీష్ మ్యాగజైన్స్. పత్రికలు అంటే మ్యాగజైన్స్. ఓకే, ఇలా మనం మాట్లాడుతుంటే అక్కడ టైప్ అవుతుందన్నమాట వర్డ్స్ అనేవి. ఓకే, ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు ఒక హార్ట్ అయితే రీఫిల్ అయిందనమాట. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయొచ్చు. మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు అడ్వర్టైజ్మెంట్స్ వద్దు అంటే మనం అమౌంట్ అయితే పే చేయాలి. సో ఈ మధ్య మధ్యలో ఇలా వస్తూ ఉంటుందన్నమాట. ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఒక హార్ట్ వస్తుందని. సో నేనైతే ఇంకొక హార్ట్ని అడ్వర్టైజ్మెంట్ చూసి తెచ్చుకోబోతున్నాను. ఓకే, అడ్వర్టైజ్మెంట్ అయ్యేసరికి మన దగ్గర 2 హార్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటి మనం ప్రాక్టీస్ చేసి గెలిచింది, సెకండ్ది వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ద్వారా. ఇప్పుడైతే నేను డైరెక్ట్గా ప్రాక్టీస్ సెషన్లోకి వెళ్ళిపోతున్నాను. మీరు ఎక్కువ మిస్టేక్స్ చేయకుండా ఉంటే హార్ట్స్ అనేవి కాపాడుకోగలుగుతారు అండ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు. సో మిస్టేక్స్ చేయకుండా ఫాస్ట్గా యాక్యురేట్గా ఆన్సర్స్ అనేవి ఇప్పుడు మనం పెట్టాలి. లేకపోతే హార్ట్స్ మళ్ళీ జీరోకి వెళ్ళిపోయి మనం మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి టైం కేటాయించాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం లెవెల్ని అయితే స్టార్ట్ చేద్దాం. మనం రాంగ్ రాసినప్పుడు హార్ట్ ఒకటి పోతుంది. ఇక్కడ చూడండి, అతను ఎవరు అనే ఆన్సర్కి ఎవరు అతను అని రాశాను కదా, అక్కడ చూసారా ఒక హార్ట్ అయితే తగ్గింది. Your party is great. Great. At that small cafe. My kids call every week. The metro station is closed today. My brother is so fit. వెరీ ఫిట్ అని కూడా మనం రాయొచ్చు. The museum. వేర్ ఈజ్ ద క్లోతింగ్ స్టోర్. పైన మనకు తెలుగులో ఏం చూపించారో అది మనం ఇంగ్లీష్లో టైప్ చేయాలి. We are on time, Amir. I want a fan in my kitchen. ఇది ఒక ప్రముఖ రోడ్డు. ప్రముఖ అంటే ఫేమస్. మనం ఇప్పుడు అది చెప్పాలన్నమాట మైక్లో. దిస్ ఈజ్ అ ఫేమస్ రోడ్. Who is he? ఒక లెసన్ కంప్లీట్ అయిన తర్వాత ఎండింగ్లో ఆ లెసన్లో మనం ఏదైనా మిస్టేక్స్ చేసుంటే అది మనకు రిపీట్ అవుతుందన్నమాట. సో మనం చేసిన మిస్టేక్ని వెంటనే కరెక్ట్ చేసుకోగలుగుతాం. ఓకే, మనం ఇక్కడ ఒక క్వశ్చన్ రాంగ్ చేసాం కాబట్టి మనకు పర్సంటేజ్ అనేది 92% మాత్రమే వచ్చింది. అంతేకాకుండా మనం ఎంత టైంలోపు చేసామన్నది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మధ్యలో యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి, మీరు పట్టించుకోకండి, జస్ట్ కంటిన్యూ ది ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి చూడబోతున్నాము. బట్టల దుకాణం కెఫే దగ్గర ఉంది. ద క్లోతింగ్ స్టోర్ ఈజ్ నియర్ ద కెఫే. ఈ చొక్కా మరీ పాతది. దిస్ షర్ట్ ఈజ్ టూ ఓల్డ్. నాకు ఆ నల్ల పరికిణి నచ్చింది. ఐ లైక్ ద బ్లాక్ స్కర్ట్. పరికిణి అంటే స్కర్ట్. My husband wants a comfortable sofa. నా భర్తకి ఒక సౌకర్యవంతమైన సోఫా కావాలి. My daughter wants a red sofa. I love that white sofa. Love that white sofa. My parents are very hardworking.
The mall is near the metro station. My parents are fine. My wife needs a fan in that room. Where is the clothing store? I like that red skirt. ఇప్పుడు మనం అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం కాబట్టి మనకు 100% చూపిస్తుంది. అండ్ అలాగే 15 మినిట్స్ వాళ్ళు ఇచ్చిన టైంలోపు ఆన్సర్ చేసాము. సో మనకు ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి కూడా వచ్చాయి. సో ఇప్పుడు మనం అయితే ఆ కప్ సింబల్ దగ్గరకు వచ్చేసాం. ఇది ఒకటి కంప్లీట్ చేస్తే మనం నెక్స్ట్ యూనిట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది చేద్దాం. ఈ లెసన్ కంప్లీట్ చేయడానికి 26 మినిట్స్ ఇచ్చాడు. సో స్టార్ట్ చేద్దాం. అమీర్కి ఇంకొక గడియారం కావాలి. అమీర్ వాంట్స్ అనదర్ క్లాక్. ఇంకొక అంటే అనదర్. My ticket is not in my bag. My ticket is not in my bag. There is the plane. The railway station is far away, sir. Railway station is far away, sir. I want a small fridge in that corner. Welcome to our new home, kids. This is our room, and that is your room. ఈ డైలాగ్స్ ఎవరు చెప్పారన్నది మీరు సెలెక్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆప్షన్ ఒక కూతురు. కూతురు చెప్తే కిడ్స్ అనే పదం ఎందుకు Welcome to our new home, కదా? kids. This is our ఉపాధ్యాయురాలు. room, and that is ఉపాధ్యాయురాలకి your room. ఈ డైలాగ్స్కి అసలు సంబంధం లేదు. సో ఒక అమ్మ కానీ ఒక నాన్న కానీ మాట్లాడాలి. సో థర్డ్ ఆప్షన్ అమ్మ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. We need the key. I want a nice TV in this room. Where is the airport, Mom? Divya needs a small fan in a kitchen. Airport. Hurry. Hurry. A flight is soon. Hurry up. My son wants a desk in this corner. There is a gate, hurry up. Is There is a gate, hurry up. hurry up. The airport is far away, Mom. సో ఇలా ఒక్కొక్క లెవెల్ క్లియర్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం థర్డ్ లెవెల్లో ఉన్నాము.
ఇప్పుడు మనకు పాయింట్స్కి వచ్చేసరికి 2000 పాయింట్స్ అయితే దాటాయి చూసారు కదా. ముందు మనం 1800 పాయింట్స్తో స్టార్ట్ చేసినట్టున్నాము. ఇలాగా మీకు కనుక లీడర్ బోర్డ్లో మీ పేరు కూడా రావాలి అంటే మీరు బాగా ఆడాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. సో చూశారు కదా, ఇలాగా మీరైతే రోజుకి 1 యూనిట్ ప్రాక్టీస్ చేసినా చాలండి, ఓకేనా. ఇందులో మీకు బాగా ఉపయోగపడేది ఏంటంటే, మీకు తెలుగులో ఒక వర్డ్ ఇచ్చి ఇంగ్లీష్లో మ్యాచింగ్స్ లాగా ఇస్తున్నారు కదా, దానివల్ల మీకు వర్డ్ ప్రొనౌన్సియేషన్ విని మన తెలుగులో ఏమంటారు అన్నది చూడడం వస్తుంది, రైట్. అండ్ నెక్స్ట్ ఏంటి, ఒక సెంటెన్స్ ఇచ్చి మీకు మాట్లాడమని ఇస్తున్నారు, సో స్పీకింగ్ ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ ఒక సెంటెన్స్ వాళ్ళు చెప్పి మీకు రాయమంటున్నారు, కిందన టైప్ చేయమంటున్నారు, సో రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది, రైట్. అంతేకాకుండా మీరు వింటున్నారు, ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద వర్డ్స్ని మీరు వింటున్నారు కాబట్టి మీకు లిజనింగ్ ప్రాక్టీస్ అవుతుంది. సో స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ లిసనింగ్ నాలుగు విభాగాలు కూడా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకే నేను డ్యూయోలింగో యాప్ అనేది మీకు సజెస్ట్ చేశాను. సో ఈరోజు డెమో అయితే ఇదండి, మీరు లాస్ట్ వరకు చూసారనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఇంకా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీకు కూడా తెలుసుంటారు. ఖచ్చితంగా ఆ ప్లాట్ఫామ్స్లో, ఆ కమ్యూనిటీ గ్రూప్స్లో కానీ పోస్ట్ చేయండి అండ్ షేర్ చేయండి, ఓకే. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ వచ్చే వారం మంచి వీడియోతో కలుద్దాం.